ఏమైంది మావా? ప్రొడ్యూసర్ ఏమన్నాడు? మళ్ళీ చేస్తా, పెట్టండి. చెప్పు బాబు. సార్, మీరు చెప్పినట్టు చేస్తే కథకి ప్రాణం పోతుంది సార్. ఒకసారి ఆలోచించండి సార్. నిన్ను నమ్మి 2 కోట్లు పెడుతున్నావు, మా కోసం ఒక ఐటెం సాంగ్ పెట్టలేవా? అలా కాదు సార్, ఒకసారి ఆలోచించండి సార్. ఆలోచించేది ఏం లేదు కానీ ఆ స్టోరీ ఇచ్చేసి వెళ్ళిపో. వేరే వాళ్ళతో డైరెక్షన్ చేపిస్తాను, ఫోన్పే నెంబర్ చెప్పు, అమౌంట్ కొడతాను. నా కథను నేను అమ్ముకోను సార్, నమ్ముకున్నాను. సరే అయితే ఇంకా డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కొత్తగా ఏముంది? మన సినిమా వాళ్ళ లైఫ్లో కాంప్రమైజ్ అవ్వాలి, లేదా కథ వాళ్ళకి ఇచ్చేయాలి. పర్వాలేదులే మావా, కొత్త ప్రొడ్యూసర్ దొరుకుతాడు. ఒక్క నిమిషం. హలో శివ, మాయా. నీతో మాట్లాడాలి. వస్తాను. ఇంట్లో వాళ్ళు మళ్ళీ మ్యారేజ్ ప్లాన్ చేస్తున్నారు. మ్యారేజ్ ఇష్టం లేదని చెప్పు. ఇంట్లో అడిగితే అబ్బాయికి మంచి జాబ్ లేదని చెప్పు. డాక్టర్. అబ్బాయి చూడడానికి బాగాలేదని చెప్పు. మహేష్ బాబులా ఉన్నాడు. సరే నాన్న, వేరే ఆప్షన్ చూద్దామని చెప్పు. ఇప్పటికే 18 మంది అబ్బాయిలా చూసారు ఇంట్లో. అయితే సూపర్, రౌండ్ ఫిగర్ 20 చేద్దామని చెప్పు. ఇప్పటికే 18 మంది అబ్బాయిలు చూసారు. ఈ అమ్మాయికి ఉన్న ప్రాబ్లమా అంటున్నారు అందరూ. ప్రాబ్లం అమ్మాయికి కాదు, అబ్బాయికి. శివ, కాఫీకి వెళ్దామా? సరే. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? రే చెప్పరా. ఇప్పుడు నేనే వర్క్ చేస్తున్నా? ఫిలిం డైరెక్టర్. సినిమా అనేది అని సినిమా డైరెక్టర్. అది ఇప్పుడు కదా, కానీ ఏదో ఒక రోజు ఒక పెద్ద సినిమా తీస్తావు. ఆ సినిమా పోస్టర్ థియేటర్ బయట ఉంటుంది చూడు. ఆ ఒక్కరోజు కోసం 6 years నుంచి వెయిట్ చేస్తున్నా. నేను వెయిట్ చేస్తున్నాను సరే, నన్ను లవ్ చేసినందుకు నువ్వెందుకు వెయిట్ చేయాలి మాయా? ఎందుకంటే నేను పిచ్చిదాన్ని, నీ మీద ఇష్టం ఉన్నా పిచ్చిదాన్ని. నేను చెప్పేది ఒకసారి విని మాయా. మీ ఇంట్లో చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకో మాయా, ప్లీజ్. మనం కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుకుందామా? ఏంటి టోన్ మారుతుంది? సరే సరే, సారీ మాయా. నేను ఇప్పుడు సినిమా తీయడానికి 3 years 4 years పడుతుంది అనుకుందాం. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 23యా? 22. మా చూస్తే 23 వస్తాయి. ఇప్పుడు అది ఇంపార్టెంటా? చాలా కష్టం మాయా. ఇప్పటికే 18 మంది అబ్బాయిలు వెళ్ళిపోయారు. సెంచరీ చేద్దాం అనుకుంటున్నావు ఏంటి? అయినా మీ ఇంట్లో వాళ్ళకి సినిమా అంటే ఇష్టం ఉండదు. నేను ఇంత చెప్తున్నా వినకుండా కాఫీ తాగుతున్నా. శివ, డ్రైవ్కి వెళ్దామా? నేను చెప్పేది ఒకసారి ఆలోచించి చూడు మాయా. ఏ శివ, అటు చూడు, చాలా క్యూట్గా ఉంది కదా. చాలా సఫర్ అవుతా మాయా. హ? ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. నేను అందుకే చెప్తున్నా మాయా, నన్ను నేనే చూసుకోలేను, ఇంక నిన్నేం చూసుకోగలను? సరే, ప్రాక్టికల్గా మాట్లాడుకుందామా? అతను ఒక డాక్టర్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, బాగా డబ్బులు వస్తాయి, నాకేం కావాలన్నా తీసుకొని వస్తాడు. కానీ నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నావా? నేను అతన్ని మ్యారేజ్ చేసుకున్నాను అనుకో, అది నీకు ఓకేనా? సరే శివ, 3 years కాదు 5 years టైం తీసుకో. మహా అయితే ఏం చేస్తారు? ఇంట్లో నుంచి పంపించేస్తారు. పంపించేస్తే నువ్వే నన్ను చూసుకోవాలి. అది కూడా ముందే నీకు చెప్పేస్తున్నా. నీకు అంత కామెడీగా ఉందా? సరే, నేను ఇప్పుడు ఒక డ్రైవ్కి వెళ్ళాలి. ఇప్పుడా? ఇప్పుడే. బండిలో పెట్రోల్ లేదు మాయా. నాకు అవన్నీ తెలీదు. నేను మాత్రం ఇప్పుడు డ్రైవ్కి వెళ్ళాలి.
మాయా, థ్యాంక్స్ ఎందుకు? నన్ను నమ్ముతున్నందుకు. నీ సినిమాకి మీ అమ్మ తర్వాత నన్నే తీసుకుని వెళ్తానన్నావు. నన్ను కాకుండా ఇంకేమైనా నేను తీసుకొని వెళ్తే చంపేస్తా.